హై గాయస్, బ్యాక్ ఇన్ యాక్షన్. ఈ మూవీ అయితే యూఎస్ఏ వాళ్ళకి తెలుగులో అయితే డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇది ఒక యాక్షన్ అండ్ కామెడీగా ఉంటుంది. యాక్షన్ కోసం పక్కగా వన్ టైం చూడొచ్చు ఫ్రెండ్స్, పర్లేదు. ఫ్యామిలీతో కూడా చూడవచ్చు, ఎటువంటి మసాలా స్క్రాప్ అయితే లేదు. బట్ యాక్షన్ సీక్వెన్స్లో నాకైతే పర్సనల్గా ఒక ఫ్లైట్లో ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. లిటరల్లీ చాలా బాగా అనిపించింది. నాకైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను ఆ సీన్ అయితే. మీరు ఈ సినిమా చూస్తుంటే మీకే సీన్ నచ్చిందని కామెంట్ చేయండి. ఇంకా మన బేసిక్ ప్లాట్ ఏంటంటే, ఈ సినిమా ఒక సిఐఏ ఏజెంట్స్ హీరోయిన్ అనమాట. వాళ్ళు సమ్ టైం తర్వాత వాళ్ళు మ్యారేజ్ చేసుకుని వాళ్ళ పిల్లల కోసం సిఐఏ ఏజెంట్ని బయటికి వెళ్ళిపోతారు అందులో నుండి. ఆ బయటికి వెళ్ళిపోయిన తర్వాత సమ్ టైం తర్వాత వాళ్ళ పిల్లలు పుట్టి అంత తర్వాత సమ్ టైం తర్వాత కొంతమంది రివెంజ్ కోసం వస్తారు. ఆ రివెంజ్ కోసం వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరు, ఎందుకు వచ్చారు, వీళ్ళని ఎందుకు చంపాలనుకుంటున్నారు, అసలు ఏం జరుగుతుంది, వాళ్ళ నుంచి వీళ్ళు ఎలా తప్పించుకొని బయటపడి వాళ్ళని వీళ్ళు ఎలా ఫినిష్ చేస్తారు ఏంటి అనేది బేసిక్ ప్లాట్. ఇంకా సినిమా ఎలా ఉంది మాట్లాడాలంటే, పర్లేదు ఫ్రెండ్స్. స్టార్టింగ్ కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది. తర్వాత మెయిన్ సీక్వెన్స్లోకి వెళ్ళిన తర్వాత లిటరలీ కొంచెం పర్లేదు బాగున్న ఫీలింగ్ అయితే వస్తుంటుంది. స్టార్టింగ్ కొంచెం స్లోగా ఉన్నా కూడా తర్వాత నుంచి యాక్షన్ సీక్వెన్స్తో ఇంట్రెస్ట్గా తీసుకెళ్తూ ఉంటారు. మధ్య మధ్యలో కామెడీ చేస్తూ ఉంటారు. వీళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ కామెడీ చేస్తూ ఉంటారు, పిల్లలతో పక్కన వాళ్ళతో. కొంచెం పర్లేదు బాగా అనిపిస్తుంటుంది. చిన్న చిన్న విషయానికి కూడా యాక్షన్ జరుగుతూ ఉంటుంది. అది కొంచెం సెన్సిబుల్గా ఉండదు, పర్లేదు. సీక్వెన్స్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గానే జరుగుతూ ఉంటుంది. యాక్షన్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. ఆ విజువల్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, వీళ్ళు చేసే యాక్టింగ్ కానీ ఓవరాల్గా పర్లేదు బాగున్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఈ సినిమాలో హైలైట్ సీక్వెన్స్ ఏంటంటే, ఫ్లైట్లో ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. లిటరలీ చాలా బాగుంటుంది. నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది. లిటరలీ చెప్పాలంటే ఈ సినిమా ఓవరాల్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, వీళ్ళ తెలుగు డబ్బింగ్ కానీ, వీళ్ళ యాక్టింగ్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ప్రతి ఒక్కటి విజువలైజేషన్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగుంది. వన్ టైం వాచ్బుల్ ఫ్రెండ్స్. ఒక యావరేజ్ మూవీ, బట్ వీ కెన్ వాచ్ వన్ టైం పక్కగా, చెప్తున్నా కదా. ఓకేనా? ఇంక ఈ మూవీకి నేనైతే ఓవరాల్గా ఇక్కడ రేటింగ్ ఇస్తున్నాను, చూసేయండి. అలాగే నా మూవీ రివ్యూస్ అంటే జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ.